వెల్కమ్ టు ప్రాప్స్వాలా యూట్యూబ్ ఛానల్. మనము ఇవాళ నియోపోలిస్ అనే ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాము. నాతో పాటు నా ఫ్రెండ్ వెంకట్ కూడా ఉన్నారు. నియోపోలిస్ దగ్గర ఈ మధ్యనే ఎగ్జిట్ 1A అంటూ ORR ఎగ్జిట్లో ఒక అడిషనల్ ఎగ్జిట్ మనకి ఇనాగ్రేట్ అయింది. చాలా గ్రాండ్గా దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ లొకేషన్తో ఈ ఎగ్జిట్ వల్ల ఈ ఏరియాకి చాలా మైలేజ్ వస్తుంది. దాంతోపాటు గచ్చిబౌలికి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, ఇటు కొల్లూరుకి, వెలిమెల ఈ చుట్టుపక్కల ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో వీటన్నిటికి కూడా మంచి భూమి వచ్చే ఛాన్స్ ఉంది. చుట్టుపక్కల అపార్ట్మెంట్స్ కూడా చాలా మంచి డిమాండ్ పెరిగింది. దాని మూలంగా నాతో పాటు ఉన్న వెంకట్ గారు రియల్ ఎస్టేట్లో మంచి అనుభవం ఉంది. వారి యొక్క ఎక్స్పీరియన్స్, వారి యొక్క ఒపీనియన్ కూడా మనం ఒకసారి తీసుకుందాం. వెంకట్, హాయ్ వెంకట్. హాయ్ ప్రశాంత్. చెప్పండి, ఈ నియోపోలిస్ గురించి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న బయర్స్కి, ఫ్లాట్స్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి, విలాస్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి మీ యొక్క ఎక్స్పీరియన్స్తో వాట్ యూ వుడ్ లైక్ టు సజెస్ట్? Hi viewers, this is Venkat Vavilala. I have an experience of 10 years in real estate sales and marketing. నేను ఇవాళ మీకు ఒక 3 టిప్స్ ఇవ్వబోతున్నాను. మనం రియల్ ఎస్టేట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలనే దానిపైన మీకు ఒక స్మాల్ 3 టిప్స్ చెప్తాను. మోస్ట్ ఆఫ్ ద అంటే 90% ఆఫ్ ద బయర్స్ నేను చూడడం ఎలా జరిగింది అంటే, వాళ్ళు కంపెనీ ఇచ్చిన ఒక అడ్వర్టైజ్మెంట్స్ చూసి కానీ, లేకపోతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ని చూసి కానీ ఈ ఏరియాలో మనకు ల్యాండ్ డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో కొంటారు. బట్ నేనేం చెప్తానంటే, యూ హ్యావ్ టు ఫాలో దీస్ 3 టిప్స్. ఫస్ట్ ఈజ్ రైట్ ప్లేస్ అండి. ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై ఒక రైట్ ప్లేస్. అసలు ఈ ప్లేస్లో మనము ఎందుకు పర్చేస్ చేయాలనే దాని మీద మీరు హోంవర్క్ చేయాలి. గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమొస్తున్నాయి, పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమొస్తున్నాయి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమొస్తున్నాయి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఏమొస్తున్నాయి, దాని చుట్టుపక్కల ఏవైతే ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే మనకి స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, రిక్రియేషన్ సెంటర్స్ కానీ ఏమొస్తున్నాయి, వీటి పైన మీరు ఒక స్టడీ చేయాలి. దాని తర్వాత రైట్ కంపెనీ అండి. ఏ కంపెనీతో మనము అసోసియేట్ అవుతున్నాము, ఏ కంపెనీతో మనము ఈ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాము, లేదా ఏ కంపెనీ సెల్ చేస్తే ఈ ప్రాజెక్ట్ మనం కొనబోతున్నాం అనేది చేయాలంటే కంపెనీ యొక్క హిస్టరీని మీరు చూడాలి. కంపెనీ కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ ఎన్ని, కంపెనీ యొక్క కస్టమర్స్ యొక్క టెస్టిమోనియల్స్ ఎన్ని, కంపెనీ యొక్క రివ్యూస్ ఏంటి, ఇవన్నీ చూసి నాట్ ఓన్లీ అడ్వర్టైజ్మెంట్స్ మాత్రం ఒకటి చూడకండి. అడ్వర్టైజ్మెంట్స్ అన్ని పాలిష్డ్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. సో యూ నీడ్ టు టేక్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ దట్ కంపెనీ. అప్పుడే మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలానే రైట్ ప్రైస్ అండి. ప్రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈరోజు ఒక 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తే 1 ఇయర్కో 2 ఇయర్స్కో అది మనకు 1 or 2 టైమ్స్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కానీ ఆ డబుల్ అయ్యే ప్రైస్ మనం ఈ రోజే పెట్టుకున్నామనుకో, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ 2 ఇయర్స్ అయినా 3 ఇయర్స్ అయినా సేమ్ ప్రైస్ ప్రివేల్ అవుతుంది. అలా చాలామంది నేను చూసిన 60%, 70% బయ్యర్స్, సార్ మేము 3-4 ఇయర్స్ అయింది సార్ కొని, కానీ ఇంకా రేట్లు పెరగలేదు అంటారు. మీరు కొన్న రోజునే మీరు పెరిగిన రేటుతో కొన్నారు, అందుకని మీకు ఆ రేట్లు అన్నవి పెరిగినట్లు కనపడట్లేదు. బట్ టు బీ హానెస్ట్ ఏంటంటే ఆల్రెడీ రేట్లు పెరిగి ఉన్నాయి అవి. సో మీరు కొనేటప్పుడు నిజంగా ఈ ప్రైస్ కంపెనీ ఏదైతే అమ్ముతుందో అది పర్టికులర్ కరెక్ట్ ప్రైజా కాదా అన్నది మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని కొనుక్కోవాలి. అప్పుడే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్లోంటి మీరు ప్రాఫిట్స్ అన్నవి తీయగలరు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఈజ్ ఆల్వేస్ బ్లూమింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఓన్లీ ఈ 3 పాయింట్స్ మీరు కన్సిడర్ చేసుకొని కొంటే మాత్రం ప్రాఫిట్స్ విల్ బీ యువర్స్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పర్చేజెస్. థ్యాంక్ యూ వెంకట్. థ్యాంక్ యూ వ్యూయర్స్ ఫర్ లిజనింగ్ టు అస్. ఇంకా మనం దీని మీద ఎక్స్ప్లోర్ చేస్తూ ఇంకొంచెం మీకు డీటెయిల్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. స్టే కనెక్టెడ్ విత్ అస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, share with your family and friends. Thank you.